హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇంక ఈరోజు వీడియో వచ్చేసి వర్షాకాలం వచ్చేసింది కదా దగ్గరలోకే. మన మిద్దె తోటలో మళ్ళీ మొక్కలు విత్తనాలు పెట్టుకోవటానికి అన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్నాము. ఇంక ఈరోజు ఈ వీడియోలో మీరు మేమేమేం పనులు చేసామో అన్నదే ఈ వీడియోలో చూస్తారు. ఇంక ఇక్కడ మనకి కొంచెం మట్టి అవసరమైంది, దానికోసమని మట్టి తోలిచ్చాము. ఒక బండి తోలించండి సరిపోతుందంటే మా వారు చాలదని చెప్పి 2 బండ్లు తోలిచ్చారు. ఈ మట్టి వచ్చేసి తోమట్టి అంటారు మా దగ్గర అయితే. ఇంక ఇక్కడ ఒక అతను మూట తీసుకెళ్తున్నాడు కదా, ఇది వరి పొట్టు అనమాట. ఈసారి కోకో పిట్కు బదులు వరి పొట్టు కల్పిస్తున్నాము. ఈ మూట వచ్చేసి 150 రూపాయలు. వాళ్ళే మనకి ఇంటి దగ్గర వరకు తీసుకొచ్చి వేస్తారు. కోకో పిట్కు బదులు ఈసారి వరి పొట్టు కలిపితే బాగుంటుందని వరి పొట్టు కల్పించాము. ఒక 5 మూటల వరకు ఈ వరి పొట్టు తెప్పించాము. అయితే వేసవి కాలం కన్నా ముందు నేనేమి కొత్తగా అయితే విత్తనాలు మొక్కలు పెట్టలేదు. అన్నీ కూడా కూరగాయ మొక్కలన్నీ కూడా తీసేసాము. చాలా వరకు కుండీలు ఖాళీ అయ్యాయి. ఎలాగూ ఖాళీ అయ్యాయి కదా అని చెప్పేసి ఒక్కసారి మట్టి అంతా కూడా తిరగేస్తున్నాం అనమాట. వేసవి కాలంలో కొంచెం పనులుగా ఉండి ఆ సీజన్లో నేను కూరగాయల మొక్కలవి పెట్టలేదు. కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టాలి కదా మనం వేసవి కాలంలో కూరగాయల మొక్కలవి పెంచుకోవాలంటే, అందుకే పెట్టలేదు. ఇంక ఇక్కడ ఈ మట్టి అంతా కూడా తిరగేయించేసి గొర్రెల ఎరువు పశువుల పేడ ఇది కూడా ఒక బండి తోలిచ్చాము. ఇంక ఈ మట్టి అంతా కూడా తిరగేసిన తర్వాత ఇందులో ఈ వరి పొట్టు, మనం తెప్పించుకున్న ఎరువు, అలాగే నేను చేసిన కిచెన్ కంపోస్టు అంతా కూడా వేసేసి బాగా కలిపేశారు. మనం కింద ఇందాక మట్టి తోలిచ్చాం కదా, ఆ మట్టి కూడా పైకి మోసారు ఈ వర్కర్సే. కింద నుంచి పైకి మట్టి మోసుకురావటానికైతే ఈ కుండీల్లో ఉన్న మట్టి అంతా కూడా డొల్లించేసి ఈ మట్టి అంతా కలపటానికి వీళ్ళు దగ్గర 2000 వరకు తీసుకున్నారు. అయితే ఈ మట్టిని వెంటనే కుండీల్లో ఏం నింపేసేయలేదు. ఒక 4 రోజుల పాటు అలా వదిలేసాము. మనం మట్టి అంతా బాగా కలిపి ఇలా వదిలేస్తే గనక మనకి ఏదైనా పురుగు పుట్ట తెగులు లాంటివి మొక్కలకి పడుతూ ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా ఉంటే ఎండలకి పూర్తిగా పోతాయి అని చెప్పి అలా ఉంచితే మంచిదని చెప్పారు మా వారు. ఇంకా అందుకే అలా ఉంచాం 4 రోజులు. ఇంక ఈ కుండీలో యాలక్కాయల మొక్క నేను మీకు ఇప్పుడు చూపించింది, ఇంకా ఆ మొక్క కూడా దాదాపుగా ఎండిపోబోతుంది. బాగా ఎండలు ఎక్కువైపోయి ఇంకా పచ్చిగా ఉన్నది కొంచెం తీసానమాట. కింద అయితే కొంచెం ఎండ తక్కువగా ఉంటుంది, వేసి చూద్దాం బతుకుతుందేమో అని చెప్పేసి. ఒక 10-15 కుండీల్లో ఏమన్నా మొక్కలు ఉన్నాయేమో అంతే. దాదాపుగా అన్ని కుండీల్లో మట్టి కూడా తీయించాము. పెద్ద మొక్కలే, ఒక దాంట్లోనేమో నిమ్మ మొక్క, ఒక దాంట్లో జామ మొక్క, సపోటా మొక్క, దొండపాదులు లాంటివే ఉన్నాయి. వేరే అన్నీ కూడా తీసేసాము. మళ్ళీ మట్టి ఎందుకు తోలించాము అంటే, మధ్యలో మా వారు పెరుగు బకెట్లు తీసుకొచ్చారు. ఆ బకెట్లు నింపడానికి మట్టి లేదు, అందుకని చెప్పి ఒక్క బండి తోలించమన్నాను. ఇంక మా వారు చాలదని 2 బండ్లు తోలించారు కదా. ఇంకా ఆ మట్టి, వరి పొట్టు, తోలిచ్చిన ఎరువు ఇవన్నీ అయ్యేసరికి మట్టి బాగా ఎక్కువైపోయి చాలా మిగిలిపోయింది. వాటి కోసం అని చెప్పేసి మళ్ళీ బకెట్లు అవి ఇవి కొనుక్కురావాల్సి వచ్చింది. అవి నెక్స్ట్ వీడియోలో చూద్దరు కానీ మీరు. ఇంక మట్టి ఇలా కలిపి వదిలేశారు. ఇంక మళ్ళీ 4-5 రోజుల తర్వాత నేను పోసుకుంటానులే రోజుకు కొన్ని కుండీల్లో అన్నాను. మా వారు వినలేదు. అమ్మో అంత మట్టి నువ్వెక్కడ పోస్తావు, నడుములు పోతాయి అని చెప్పేసి మళ్ళీ వర్కర్స్ని పిలిచారు. మాకు వర్కర్స్ అయితే మాత్రం ఇలాంటి పనులకు బాగానే తేలిగ్గానే దొరుకుతారు. ఇంక ఈ కుండీలన్నీ కూడా ఇలా నేను లైన్గా పెట్టేసుకుంటే వాళ్ళు చకచక అన్ని కుండీల్లో కూడా మట్టి చక్కగా నింపేశారు. ఇంక ఈ మట్టి అంతా 4 రోజులు కలిపిన తర్వాత అలా వదిలేసాం కదా. ఇంకా ఆ టైంలో అయితే ఉరుములు, మెరుపులు, గాలిదుమ్ములు, జల్లులు, ఎక్కడ పెద్ద వర్షం పడుతుందో ఈ మట్టి అంతా కొట్టుకుపోయి మ్యాన్ హోల్స్ ఎక్కడ మూసుకుపోతాయో అని ఎంత భయం వేసిందో. ఎలాగో అలాంటి ఇబ్బందులు ఏమీ కలగకుండా చిరుజల్లులు పడినా కూడా మట్టి అంతా కూడా కుండీల్లో పోసిందాక ఏమీ ఇబ్బంది పెట్టలేదు. ఇంక ఇక్కడ తెల్లమందార చెట్టు, బంతిపూలు పడి మొలిసింది ఎండాకాలం. అది చూడండి ఎంత బాగా పువ్వులు పూసిందో. ఇంక ఈ కుండీలన్నీ కూడా మట్టి నింపిన తర్వాత బోల్డ్ అంత మట్టి మిగిలిపోయింది. ఇంకా తళుకు అంకాలు ఉంటాయి కదా, ఆ అంకాలన్నిట్లో కూడా ఇంక మట్టి నింపేసి ప్రస్తుతానికైతే ఆ రోజుకి అలా పెట్టేసాము. తర్వాత బకెట్లు అవి తీసుకొచ్చి నింపాంలే. కానీ ఈ మట్టి అంతా కూడా ఇలా పోసేసాం కదా, ఈ కుండీల్లో అది పోసేసరికి ఎంత ఆగమైపోయిందో డాబా. నాకైతే ఇదంతా క్లీన్ చేయడానికి దాదాపు 4-5 రోజులు పట్టింది శుభ్రంగా చేయటానికి. ఇంక ఇక్కడ మా వారు మళ్ళీ బకెట్లు తీసుకొచ్చారు. ఆ మట్టి అలా మిగిలిపోయిందని చెప్పేసి
ఈ బకెట్లు మాత్రం చాలా బాగున్నాయి. ఆయిల్ బకెట్లు అన్నమాట. ఇవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఎవరైనా కావాలంటే తప్పకుండా ట్రై చేయండి. ఒక్కొక్క బకెట్ వచ్చేసి 100 రూపాయలకి ఇచ్చారంట. 20 బకెట్లు తీసుకున్నారు, అందుకని 100కి ఇచ్చారంట. మామూలుగా అయితే 150కి తక్కువ ఇవ్వరు అని చెప్తున్నారు మా వారు. బకెట్లు అయితే మాత్రం మనం ఏం కడగాల్సిన అవసరం కూడా లేకుండా చాలా నీట్గా శుభ్రంగా ఉన్నాయి. మనం ఒక మంచి కుండీని తీసుకోవాలనుకుంటే కనీసం 250-300 అవుతుంది. ఇంకా అంతటితో సమానము. ఈ బకెట్ అయితే అంత స్ట్రాంగ్గా చాలా బాగుంది. ఎవరైనా మిద్దె తోటల్లో కావాలంటే తీసుకుంటారని అంతగా చెప్తున్నాను. చూసారుగా మన మిద్దె తోటలో మనం ఏమేం పనులు చేయించుకున్నామన్నది. ఈ పనులన్నీ ఒకే రోజు చేయలేదు, 3-4 రోజుల పనులు ఇవి. సరే, మరి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.